మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అదుపు తప్పి స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి ఓ ప్రైవేటు స్కూల్ బస్ 2 తాటి చెట్ల మధ్యకు వెళ్లి ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఎందుకంటే ఉదయం సమయం, అందులోనూ స్కూల్స్కి వెళ్లే టైం, స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఇలా ప్రమాదానికి గురవటం వల్ల అందులో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి అని స్థానికులు పరుగులు పెట్టారు. విశాఖ జిల్లా భీమిలి పద్మనాభం మండలంలో ఈ ఘటన జరిగింది. పద్మనాభం మండలం కృష్ణాపురానికి చెందినటువంటి స్ప్రింగ్ ఫీల్డ్ ప్రైవేటు స్కూల్ బస్సు ఒక్కసారిగా ఇలా ప్రమాదానికి గురి కావడంతో పాటు ఒక పెద్ద తాటి చెట్టును ఢీకొని 2 తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోవడం వల్ల అందులో ఉన్నటువంటి పిల్లలు చాలా భయంతో అరుపులు పెట్టారు. దాంతో స్థానికులు పరుగులు తీసి మరీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇమీడియట్గా లోపల ఉన్నటువంటి పిల్లల్లో ఒక్కొక్కరిని బయటకు దించి పంపించారు. ఆ తర్వాత ఈ కొంచెం డౌన్లో ఉన్నటువంటి 2 తాటి చెట్ల మధ్య ఈ బస్సు ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీయడం చాలా కష్టమవుతోంది. క్రెయిన్ సాయంతో గనుక బస్సును అయితే కనుక బయటకు తీయగలరు, లేదు అంటే చాలా కష్టం. సో ఇక్కడ స్థానికుల డిస్కషన్ కూడా మీకు ఆడియోలో వినపడుతోంది. సో పూర్తి స్థాయిలో మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని కాకుండా తక్కువ జీతాలకి కొద్దో గొప్ప డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని పెట్టేసుకుంటూ ఉండడం వల్ల కూడా ఎక్కువ శాతం వాళ్ళు వెహికల్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ బస్సు మాత్రమే ప్రమాదానికి గురైంది, ఎవరికి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. అందులో చాలామంది పిల్లలు ఉంటారు, డ్రైవర్, అలానే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ ప్రమాదం పెద్దదైతే గనుక పిల్లల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోతారు ఒకసారి ఊహించుకుంటేనే. ఇవన్నీ కూడా స్థానికులు అక్కడ డిస్కస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి వీడియోలో. ఎందుకంటే ఎక్కువ శాతం అక్కడ మలుపు దగ్గర వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఈ బస్సులని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆపోజిట్లో వస్తున్నటువంటి వెహికల్ను తప్పించిపోయి అదుపు తప్పి ఇలా 2 తాటి చెట్ల మధ్యకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయింది బస్సు. సో ఒక్కసారిగా బస్సు ఇట్లా మీరు చూస్తే కనుక విజువల్స్లో ఇలా పడిపోయింది. అదే సమయంలో పిల్లలు ఉంటే దానికి ఉన్నటువంటి ఐరన్ మెటీరియల్స్ ఉంటాయి, గాయాలు తగిలినా కూడా చాలా బాధాకరమైన విషయమే కదా. పిల్లలు మళ్ళీ ఇలాంటి స్కూల్ బస్సు ఎక్కాలంటేనే వాళ్ళు భయపడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఏదేమైనా ఒక్కసారిగా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఆ సమయంలో స్థానికులు రెస్పాండ్ అయిన విధానం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఎంత బిజీగా ఉన్నా, ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే కనుక ఇది రూరల్ ఏరియా లాగా ఉంటుంది, కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏరియా కాబట్టి పరుగును పెట్టి అక్కడ పిల్లల్ని ఒక్కొక్కరు హత్తుకొని బయటకు తీసుకొచ్చిన విధానం కూడా చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళ సహాయం చేసే విధానం కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే అదేదైనా ఘాట్ రోడ్ లాంటివి ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా భారీ వాహనాలు మనం ప్రమాదానికి గురవుతూ ఉండటం చూస్తాం. ఎక్కువగా పాడేరు, అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఘాటి ఉంటుంది, హెవీ వెహికల్స్ ఉంటాయి. ఒక్కసారిగా వెహికల్స్ కంట్రోల్ తప్పే పరిస్థితి. ఇప్పుడు నార్మల్ రోడ్లో కూడా ఒక వాహనాన్ని తప్పించే స్కిల్ కూడా డ్రైవర్లకి లేకపోతే అందులో పిల్లలు ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇవన్నీ మనం గమనించుకోవాలి. అలాగే వెహికల్ ఫిట్నెస్ విషయంలో కావచ్చు, మెయిన్గా ప్రైవేట్ స్కూల్స్ ఏంటి, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. ఇది కూడా పక్కన పెడితే ఎక్కువగా డ్రైవర్లు మాత్రం చాలా అలర్ట్గా ఉంటారు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ వెహికల్స్లో ఫిట్నెస్ లేకపోవడం, బాగా అది సర్వీస్కి ఎక్కువ సంవత్సరాలు సర్వీస్లో ఉండటం, లేకపోతే హెవీ లోడ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి. బట్ ఇక్కడ మనం ప్రైవేట్ స్కూల్ బస్సులు మాత్రం మెరిసిపోతూ ఉంటాయి బయటకు చూస్తే. సో డ్రైవర్లు మాత్రం చాలా నెగ్లిజెన్సీగా ఉండటం, ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, లేకపోతే ఇట్లా వెహికల్స్ ఏమైనా వస్తున్నప్పుడు వాళ్ళు ఆ టైంలో టైం సెన్స్ లేకపోవడమో, లేకపోతే వెహికల్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేక ఇలా అదుపు తప్పి భారీ ప్రహారీ గోడలకు గుద్దుకోవడమో, చెట్లకు గుద్దించేసి అక్కడ వెహికల్ని ఆపించడమో ఇట్లాంటివి జరుగుతాయి. ఒకవేళ అది పెద్ద ఘాటి అయితే కనుక ఈ ప్రమాదం లోయలో పడే అంత ప్రమాదం తప్పిందని చెప్పాలి. సో ఏది ఏమైనా ఎవ్వరికి ఏమీ కాకపోవడం, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బట్ ఈ బస్సును మాత్రం క్రేన్ సాయంతో బయటకు తీయాల్సిన పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనా ఒక్కసారిగా భీమిలిలో ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఉలిక్కిపాటుకు గురి చేసింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.